అంజనా అమ్మ చేతి వంటకి స్వాగతం అండి. ఈరోజు చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే కోడిగుడ్డు కూర చేసుకుందాము. చాలా బాగుంటుందండి. ముందుగా బాయిల్డ్ చేసుకున్న ఎగ్స్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. తర్వాత కొంచెం బాండీలో నూనె వేసి ఆ ఎగ్స్ని కొంచెం ఘాట్లు పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. చూడండి, చాలా సింపుల్గా చాలా హెల్దీ అయిన ఫుడ్ అండి. చాలా బాగుంటుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే బాండీలో జీలకర్ర, మినపప్పు, ఆవాలు ఇవన్నీ వేసి కరివేపాకు అన్నీ వేసి వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత అందులో మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. టమాటో, పచ్చిమిర్చి అవి కూడా వేసి బాగా వేయించుకోవాలండి. చాలా సింపుల్గా చాలా మంచి ఆహారం అండి. ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవి కూడా వేసి వేయించుకోవాలి. అంతేకాదండి, కరివేపాకు ముందు వేయకూడదు. మనము ఇప్పుడు వేయించుకున్నప్పుడు మగ్గేటప్పుడు వేసుకుంటే మంచి సువాసన వస్తుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసాం కదా, కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం బాయిల్డ్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, వాటిని కట్ చేసి అందులో పెట్టుకోవాలండి. బోర్లా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు వాటిని కూడా కొంచెం మగ్గనివ్వాలి. అప్పుడే ఆ ఎగ్గుకి బాగా ఆ సాల్టు, మసాలా అనేది బాగా పట్టి చాలా టేస్ట్ వస్తుందండి. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఎంత బాగుందో. చాలా టేస్ట్ అయిన ఆహారం అండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇంకా తినాలనిపించే విధంగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం మనం కొద్దిగా కారం చల్లుకోవాలి. చూడండి ఎంత బాగా వేగిపోతున్నాయో. చూస్తేనే టెంప్టింగ్ అయ్యేలాగా ఉందండి. కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ అయినా ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొంచెం ఇప్పుడు కారం చల్లుకున్నాం కదా, కారం చల్లిన తర్వాత వాటిని మళ్ళీ రెండో వైపుకి తిప్పుకొని కొద్దిసేపు మళ్ళీ మగ్గనివ్వాలి. ఇలా ఆ మసాలాని పైన పెట్టేసేయండి. అప్పుడు బాగా పడుతుంది రెండో వైపు కూడా బాగా. అంతేనండి, చాలా సింపుల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే